మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే 1వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ మే 2కి మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు. ఒక 4.5 నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. మిథున లగ్నము, మిథున రాశి. మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏమిటి అంటే, ఈ గురువు 12వ స్థానంలోకి వస్తున్నాడు. చాలామంది ఏంటంటే 12లోకి వస్తే గురుబలం ఉండదండి అంటారు. అది ఎంతవరకు నిజం? గురుబలం ఉండదా అంటే, గురువు ఏ స్థానాలని చూస్తాడో వాటికి బలం ఇస్తాడు, వేరే అన్నిటికీ ఇవ్వడు. అంటే దేనికి బలం ఉండదు, దేనికి బలం ఉంటుంది 12లో ఉన్నప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి. కోర్టు కేసెస్ అంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో బలాన్ని ఇస్తాడు, శత్రువుపై జయానికి బలాన్ని ఇస్తాడు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి అటువంటి వాటికి బలాన్ని ఇస్తాడు. ఇక్కడ మరి 12లో ఉన్నాడు కదా అంటే, 12లో ఉంటూ 12వ స్థానంలో ఉన్న గురువు అతని రాశిలో ఉన్న రాహు ఎనర్జీస్తో మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే ఏమిటి? దీనివల్ల మీకు ఆ గురువు విదేశీ యోగాన్ని ఇవ్వడానికి ఇస్తూ కొంత ఖర్చును కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు అంటే కాస్త ఖర్చు పెట్టాలి కాబట్టి. మరి ఇక్కడ మంచి ఫలితాలు ఇందాక నేను చెప్పినట్టుగా కోర్టు వ్యవహారాల్లో శత్రువులపై జయాలు, అదేవిధంగా కాంపిటీషన్లో సక్సెస్, నిత్య జీవితం అంటే ఏమిటి, జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి గ్రోత్, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, హెచ్ఆర్ రిలేటెడ్ సంబంధించిన, కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మంచి గ్రోత్ అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ గురువు. మరియు దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు నేను చెప్తూ ఉన్నాను, 4లో కేతు ఉన్నాడు మిథునం వారికి. ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి, జాగ్రత్త పడండి అని. మరి 4లో కేతు ఉన్నందుకు ఇక్కడ ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాపర్టీ, ఎడ్యుకేషను, ఈ మానసిక స్ట్రెస్ని గురువు కొంత కంట్రోల్ చేస్తాడు. మరి దీనికి ఏం పరిహారం చేసుకోవాలి? దగ్గరలో మీకు ఏదైనా దత్తాత్రేయ మందిరాలు కానీ ఏమంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. అంటే ఏదైనా పూజ జరుగుతుంది, లేదా ఒక ఉత్సవం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీ వంతు సహాయం ఏదైనా, అక్కడ ఏదైనా పువ్వుల అలంకరణ చేస్తున్నారు, లేకపోతే అక్కడ సంథింగ్ అక్కడ అవసరం ఏదైనా పదార్థం టెంపుల్లో, అలా అవసరం ఉన్నటువంటి పదార్థాన్ని మీరు తీసుకెళ్ళి ఇవ్వండి. ఈ రకంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏమవుతుంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే బాగుండాలో గురు సంబంధంగా, గురుగ్రహ సంబంధించినటువంటి ఈ యొక్క పరిహార మార్గం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ గురుగ్రహానికి సంబంధించి చేస్తూ లలితా సహస్రనామాలు, పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మరియు ఈ గురువు వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మాత్రం, అంటే వక్రిస్తాడు, అప్పుడు మాత్రం మీకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరియు ఆ టైంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. కొంతమందికి వారి నక్షత్రం కానీ, రాశి కానీ ఇవేమీ తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచపడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు 2లో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి 2 నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్నా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి. చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు, స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడతారు. అలాంటి వారికి లలితా సహస్రనామాలు అద్భుతమైన నామం ఉంది. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి. అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు, ఇబ్బంది, అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి. అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి, నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా 1 కాదు 2 కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు. ఆ నామములకు ఉన్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు, అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి. వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు. లేదండి లలిత నాకు పూర్తిగా రాదు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేను పెద్దగా పలకలేను, నాకు అంటే రక్షణ శక్తి. అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణను ఇస్తుంది. ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.